హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొబ్బరి ముక్కకి కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అలాంటిది ఇంకా పాయసం మాటల్లో చెప్పలేం, తిని తీరాల్సిందే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లో అయితే ముందుగైతే 2 టేబుల్ స్పూన్ల సన్న బియ్యం కానీ బాస్మతి రైస్ కానీ తీసుకొని మిక్సీకి బరకగా పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా రవ్వ మాదిరి ఉండాలి. సో ఇది పక్కన పెట్టేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఒకవేళ ముదిరిందైతే దాని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి వేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఎక్కడ పలక అనేది లేకుండా. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్న బియ్యపు రవ్వనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకొని నెయ్యిలో అయితే కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ను, అది కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పాయసం అనేది నెయ్యి ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 లీటర్ అయితే పాలైతే గేదె పాలు తీసుకుంటున్నాను. తర్వాత 1/2 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పచ్చి కొబ్బరి ఆల్రెడీ వేసుకున్నాం కదా, చిక్కగా వస్తుంది. సో అందుకోసమనే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగానే ఉంటుంది. సో మీకు నచ్చకపోతే పాలే ఒక 1/2 లీటర్ వేసుకోండి. పాలు పొంగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ కానీ 2 ఇలాచీలు ఇలా దంచేసుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్ని బట్టి అయితే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. దాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అనుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. పాయసం అనేది చిక్కబడేంత వరకు. పాయసం అనేది చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది వేడి వేడి తినకంటే చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేసుకోవాలి. ఒకవేళ కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే పాలలో కొద్దిగా కలుపుకొని పైన వేసుకోండి. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.